తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తిరిగి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 5గురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేసినట్లు సమాచారం. ఏఐసీసీ ఓబీసీ మీటింగ్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. 5గురు మంత్రులు ఢిల్లీలోనే ఉండడంతో కేబినెట్ వాయిదా పడింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. ఒకవైపు ఇప్పటికే కేంద్రానికి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఇటు కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఇప్పటికే కేంద్రం కోరినా కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక మరోవైపు గవర్నర్కి ఆర్డినెన్స్ పై ఇప్పటికే ముసాయిదా తీర్మానాన్ని కూడా పంపడం జరిగింది. ఇక గవర్నర్ కూడా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇటు హైకోర్టు కూడా ప్రభుత్వానికి గడువు విధించిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించబోతోంది తెలంగాణ కేబినెట్. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఇక ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇటు కేంద్రం నుండి ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినా, గవర్నర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఏ విధంగా ఈ ఎన్నికలు నిర్వహించాలి అనే దానిపైనే ఇటు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఫోకస్ చేయబోతుంది. ఇక మరోవైపు ఏదైతే గిగ్ వర్కర్ల కోసం సంబంధించి కూడా ఇప్పటికే ఒక బిల్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో ఏదైతే గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రధానంగా పెద్దపీట వేయబోతున్నారు, వారి ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ పాలసీ ఇవ్వడం, అలాగే ఎవరైతే వర్క్ చేసుకుంటారో వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించడం లాంటి అంశాలు ఇందులో పొందుపరిచారు. ఇక దీనిపైన కూడా తెలంగాణ కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే మహిళా సంక్షేమానికి సంబంధించి మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలంటే ప్రస్తుతం నిధుల కొరత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇక ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి, ఎప్పటిలోగా ఈ పథకాన్ని పట్టాలెక్కించాలి అనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఇసుక పాలసీ పైన కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక విధానం తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి అమలు తీరు ఎలా ఉంది, ఏంటి అనే దానిపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కూడా ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే రాష్ట్రానికి గత కొద్ది రోజులుగా అనుకున్నటువంటి ఆదాయం సమకూరడం లేదు, ఇటు కేంద్రం నుండి కూడా రావాల్సినటువంటి నిధులు సకాలంలో రాకపోవడం వల్ల పలు పెండింగ్ ప్రాజెక్టులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇటు ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమేమి కావాలి, అలాగే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ సామాగ్రి కానీ, అందుకు సంబంధించి ట్రైనింగ్ కానీ, ఇలా మొదలైనటువంటివన్నీ కూడా ఎన్నికలు అన్నప్పుడు ఉంటాయి. వాటికి సంబంధించి పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి వాటిపైన కూడా సౌకర్యాలపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది, పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి మేము కేబినెట్ సమావేశం నిర్వహిస్తాం. ఇక పనులను వేగవంతం చేసేందుకు ఈ కేబినెట్ సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏవైతే ఈ కేబినెట్ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయో వాటిపైన సమీక్షిస్తామని కూడా చెప్పింది. ఇక మరోవైపు చూసుకుంటే గత కొద్ది రోజుల కిందట జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత మేరకు అమలయ్యాయి, వాటి అనే దానిపైనే ప్రధానంగా గత కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 42% ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించబోతోంది. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాల్సి ఉంది. కాబట్టి ఒకవేళ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, మరోవైపు గవర్నర్ ఆర్డినెన్స్పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా
ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రభుత్వానికి వస్తుందనుకున్న ఆదాయం గణనీయంగా పడిపోవడంతో ఇక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైనే గత కొద్ది రోజుల కిందటే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశం కావడం జరిగింది. ఇక ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఇక రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఆ భూముల్ని ఏమైనా వేలం వేస్తే ఆదాయం సమకూరుతుందా అనే దానిపైన కూడా దృష్టి సారించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులను సకాలంలో తీసుకుంటే ఇటు ప్రజలపై భారం వేయకుండా ఆదాయాన్ని సమకూర్చుకునే విధానాన్ని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఆదాయం కావాల్సి ఉంటుంది. అనుకున్న స్థాయిలో ఇటు ఆదాయం రావట్లేదు కాబట్టి ఇక ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజలపై భారం వేయకుండా ఆదాయాన్ని సమకూర్చుకునే విధానాలపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే వ్యవసాయ పనులు కూడా జోరందుకున్నాయి. ఈ గత కొద్ది రోజుల కిందటే కేంద్రానికి కూడా కోరడం జరిగింది, రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియా సరఫరా చేయాలని. ఇక వ్యవసాయ రంగం పైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక రానున్న రోజుల్లో వర్షాలు పెద్ద ఎత్తున వస్తాయి కాబట్టి వ్యవసాయ రంగానికి ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే యూరియా కొరతపైన కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వాలి అని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ కూడా కృత్రిమంగా యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పి ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ సీజన్కి సంబంధించి ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కెమెరామెన్ జానకితో వేణు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.